ఇవాళ మా వినాయకుడిని ప్లేస్ మారుస్తున్నామండి. ఈ ప్లేస్లో పెడదామని అనుకుంటున్నాము. ఇది ఉత్తరం ఫేస్ని చూస్తున్న పడమట ప్లేస్ అండి. తూర్పును కానీ పడమటను కానీ పెడతాం మన వినాయకుడిని. అలాగే నేను ఈ ఇయర్ కొత్తగా మారుస్తున్నాను, ఇక్కడ పెడుతున్నానండి. వినాయకుడిని కూర్చోబెట్టే ముందు ఈ విధంగా అష్టదళ పద్మంతో ముగ్గు వేయాలండి. వినాయకుడికి ఈ ఆసనాన్ని ఎప్పుడు ప్రతిసారి మేము వాడతామండి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కింద మామిడాకులను నిలబెట్టి స్టిక్ చేయాలండి. గోడకి ఈ విధంగా డెకరేషన్ చేయాలండి. ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. సింపుల్గా చేసుకుంటున్నానండి. చిన్ని వినాయకుడి కోసం సింపుల్గా ఈ లైట్ సెట్టింగ్ చేశానండి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం డెకరేషన్ అవుతోందండి. ఒక గాజు గ్లాస్ ఉంది, అందులో ఇలా లైట్ సెట్టింగ్ పెట్టి ఈ విధంగా డెకరేట్ చేసామండి. వినాయకుడి కోసం ఆసనం తయారు చేస్తున్నానండి. ఇందులో బియ్యం పోసి వినాయకుడిని కూర్చోబెడతానండి. వినాయకుడు ఆసనం రెడీ అయ్యిందండి. వినాయకుడిని కూర్చోబెడతాను. బియ్యం వేసి తమలపాకు పెట్టాలండి. ఇలా తమలపాకు మీద పసుపు కుంకుమ బొట్టు పెట్టాలండి. డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ విధానం స్టార్ట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.